సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఇలా ఐరేడాలో 200% ప్లస్ రిటర్న్ జనరేట్ చేశానో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్, యాజ్ యూజువల్గా నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 4 థింగ్స్ అనేవి చూసుకుంటా. లైక్ ప్రాఫిటబిలిటీ, మార్కెట్ షేర్, ఫ్యూచర్ ప్లాన్ అండ్ కరెంట్ ఆపరేషన్స్. అండ్ ఇవే కాకుండా లైక్ సెక్టర్ అనేది డిఫైన్ చేసుకుంటా. లైక్ ఏ సెక్టర్కి ఫ్యూచర్ ఉంది, మంచి పొటెన్షియల్ ఉంది అనేది చూస్తా. అండ్ ఇలా రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు రెన్యూబుల్ ఎనర్జీ గురించి తెలిసింది. లైక్ మనం ఏవైతే వాడుతున్నామో లైక్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ ఉందో ఇవి నెక్స్ట్ 100 yearsలో ఎక్స్టెంట్ అవ్వబోతున్నాయి అనమాట. సో దీనికి ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ ఎనర్జీ. అండ్ ఈ సెక్టార్లో ఆపరేట్ చేస్తున్న కంపెనీ ఐరేడా, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ కంపెనీ ఏం చేసిద్దంటే లైక్ ఏవైతే కంపెనీస్ సోలార్ ప్యానెల్స్ కానీ, విండ్ టర్బైన్స్ కానీ, హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ బిల్డ్ చేస్తాయో అలాంటి కంపెనీస్కి ఫండింగ్ అనేది చాలా అవసరం అనమాట. అలాంటి కంపెనీస్కి ఐరేడా లోన్స్ రూపంలో ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ కంపెనీ 1987లో ఒక PSU లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు నవరత్న స్టేటస్తో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. లైక్ నవరత్న స్టేటస్ గురించి మీకు తెలియకపోతే చెప్తా వినండి. లైక్ ఈ స్టేటస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ లేకపోయినా లైక్ ఫాస్ట్గా ముందుకెళ్ళిపోవచ్చు. దీనివల్ల కంపెనీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉండిద్ది. అండ్ ఈ కంపెనీ లైక్ నవంబర్ 2023 IPOలో 32 రూపీస్ ప్రైస్ బ్యాండ్తో లిస్ట్ అయ్యి వితిన్ లెస్ దాన్ 1 yearలో 310 రూపీస్కి రైజ్ అయింది. లైక్ నియర్లీ 370% ర్యాలీ ఇచ్చింది. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇయర్ 2024లో 33% ప్రాఫిట్తో లైక్ చాలా మంచి గ్రోత్ అనేది చూపించింది షేర్ హోల్డర్స్కి. అండ్ ఆల్సో ఈ మనం ఇండియన్ గవర్నమెంట్ని చూసుకున్న 2030 కల్లా 500 GW రెన్యూబుల్ ఎనర్జీ ప్లాన్ చేద్దామనే గోల్ పెట్టుకుంది. సో దీంట్లో ఐరేడా అనేది కీ ప్లేయర్ అనమాట. సో మనం బయట చూసుకున్నా లైక్ ఇలాంటి స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలన్నా, లైక్ ఏ స్టాక్స్కి గ్రోత్ ఉంటుందని తెలిసినా బయట ఉన్న మార్కెట్ ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతుంది. మనం ఒకప్పుడు చూస్తే ఒక 10 years బ్యాక్ అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కాన్సెప్టే లేదు. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి 10 vehiclesలో లైక్ బైక్స్ అయినా, కార్స్ అయినా, బస్సెస్ అయినా చూసుకుంటే నియర్లీ 3 to 4 vehicles అనేవి ఎలక్ట్రిక్ తోటే వస్తున్నాయి. సో ఎందుకు అంటే లైక్ నెక్స్ట్ 100 yearsలో లైక్ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోతే దీనికి ఆల్టర్నేట్ ఈవీ వెహికల్స్ అనమాట. సో ఇలా మార్కెట్లో ఏవి గ్రో అవుతున్నాయి అండ్ ఆ సెక్టర్లో ఏ స్టాక్స్ నేను లిస్ట్ చేసుకుంటే లైక్ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఆల్సో మనం క్విక్ కామర్స్ చూసుకున్నాం. ఒకప్పుడు ఒక 3-4 years బ్యాక్ అసలు క్విక్ కామర్స్ అనే కాన్సెప్టే లేదు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా వితిన్ మినిట్స్లో, సెకండ్స్లో లైక్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, బ్లింకిట్లో కానీ ఇలా ఫాస్ట్గా డెలివరీ చేసుకునే ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ సెక్టర్లో ఏమున్నాయి లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఆల్రెడీ స్టాక్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇలా బయట మార్కెట్లో ఏవైతే బాగా గ్రో అవుతున్నాయో అలాంటి సెక్టర్లో ఏ స్టాక్స్ అయితే వర్క్ చేస్తున్నాయో రీసెర్చ్ చేస్తే దొరికిపోతాయి. అండ్ ఆ సెక్టర్లో లైక్ ఆ కంపెనీ ఫండమెంటల్స్ అనేవి లైక్ ఈ యాప్స్లో చూసుకున్నా మనకు తెలిసిపోతుంది. సో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో కూడా మనకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. సో ఒకవేళ నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.